మా నానమ్మ ఒక మాట చెప్పేది. పండాకు రాలిపోతుంటే పచ్చాకు పకపకా నవ్విందంట. ఏమిటి నానమ్మ దాని అర్థం అంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే అని చెప్పింది. కాకపోతే కాస్త ముందు వెనక అంతే అని చెప్పింది. అప్పటి నుండి నాకు అర్థమయ్యింది, మరణం ప్రతి ఒక్కరికి తథ్యమని. కొందరు సాధారణంగా వయసు అయిపోయి చనిపోతారు, కొందరు జబ్బు చేసి చనిపోతారు, కొందరు యాక్సిడెంటల్గా చనిపోతారు. ఏదో విధంగా పుట్టిన ప్రతి మనిషికి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. మరణం అంటే అంతం కాదు, అది ఒక కొత్త జీవితానికి ప్రారంభం మాత్రమే. ఎబ్రి 9:27లో మనుషులొక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును అని స్పష్టంగా ఉంది. మరణం తర్వాత రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి దేవునితో నిత్య జీవం, రెండు నిత్య నరకం. ఈ భూమిపై మీరు చేసే ఎంపికే మీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. పరలోక నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి యేసయ్య మార్గంలో నడవాలి. ప్రైజ్ ద లార్డ్.